హాయ్ అండి, నేను డాక్టర్ సుశ్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్. ఈరోజు మనము 49లో యూనిక్నెస్ అంటే ఆర్ఐ విట్నెస్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో 49లో ఇది ఒక ప్రత్యేకమైన సిస్టమ్ అండి. ఏంటి అంటే ఆర్ఐ విట్నెస్లో పేరెంట్స్ యొక్క డిఎన్ఏ బేబీస్కి ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా ట్రాన్స్ఫర్ అవ్వడానికి మేము యూజ్ చేసే ప్రత్యేకమైన టెక్నిక్. సో పేషెంట్స్ వచ్చినప్పుడు మేము వాళ్ళు నెక్స్ట్ ఓవం పికప్కి వెళ్ళే ముందర మేము పేషెంట్స్కి ఒకటి ఫీమేల్కి ఒకటి మేల్కి ఈ కార్డ్స్ అనేది ఇష్యూ చేస్తాం. సో ఈ కార్డ్స్లో ఏంటి అంటే డేటానంతా సేవ్ చేసి ఉంచుతాం అనమాట. నెక్స్ట్ ఒక 10 days తర్వాత ఇంజెక్షన్స్ అయ్యాక ఓవం పికప్ అంటే ఎగ్స్ని మేము కలెక్ట్ చేసేటప్పుడు ఈ కార్డ్ని మేము యూస్ చేస్తాం. సో ఆ సిస్టంలో చూసినప్పుడు ఆ పేషెంట్ డీటెయిల్స్ అన్నీ దీంట్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటాం. సో ఎగ్స్ రిట్రీవ్ చేశాక ఎగ్స్ కలెక్ట్ చేశాక ఈ ఒక డిష్ని పెట్రీ డిష్ని యూస్ చేస్తాం. దీంట్లో ఎగ్స్ అన్నీ కలెక్ట్ చేసినాక ఆ ఎగ్స్ ఎంతవరకు బాగున్నాయి లేదు అని చెక్ చేసుకొని దాంతో పాటు మేము ఈ యొక్క బార్కోడ్ని స్టిక్ చేసి పెడతామన్నమాట. ఈ స్టిక్ చేసి పెట్టినప్పుడు ఈ పేషెంట్ డీటెయిల్స్ ఈ కార్డుకి సేమ్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తాం. స్పర్మ్స్ అన్నీ తీసుకొని ఈ డిష్లో మేము ఎగ్స్ని తర్వాత స్పర్మ్స్ని ఇంజెక్ట్ చేసి ఇక్సీ చేసి ఫర్టిలైజేషన్ చేసి ఆ తర్వాత దీంట్లో ఎంబ్రియోస్ ఫామ్ అయిపోయిన తర్వాత Day 6 ఆర్ Day 5 రోజున ఎంబ్రియోస్ అన్నీ ఫామ్ అయినాక అవన్నీ తీసుకొని ఫ్రీజ్ చేయడానికి మేము ఈ స్ట్రాస్ ఇలాంటి స్ట్రాస్ ఒక 3-4 అంటే కొన్ని కలర్స్ ఉంటాయన్నమాట. రకరకాల కలర్స్ ఉంటాయి. సో ఆ కలర్స్ని సెలెక్ట్ చేసుకొని అంటే ఆ కలర్స్కి దీనికి సంబంధం లేదు, ఆ కలర్స్ ఈ స్ట్రాస్ని తీసుకొని ఈ స్ట్రాస్ లోపల ఆ ఎంబ్రియోస్ ఏవైతే ఫామ్ అయినాయో ఆ ఎంబ్రియోస్ని మేము దీంట్ లోపల పెడతామన్నమాట. పెట్టిన వెంటనే లిక్విడ్ నైట్రోజన్లో పెట్టేసి ఫ్రీజ్ చేసి పెడతాం. ఫ్రీజ్ చేసి పెట్టాక మళ్ళీ ఎప్పుడైతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటామో మేము ఈ QR కోడ్ ద్వారా ఇంకొక QR కోడ్ని మేము ఇష్యూ చేసి ఒక స్టిక్కర్ లాగా దీనికి స్టిక్ చేసి పెడతాం. సో దట్ పేషెంట్ డీటెయిల్స్ ఇవి కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యే రోజు ఈ కార్డు ఈటీ కార్డ్ అని అంటాం, అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కార్డ్ అని అంటాం. సో ఈ కార్డ్ని పెట్టినప్పుడు డీటెయిల్స్ అన్నీ కంప్యూటర్లో మనకి కనిపిస్తాయి అన్నమాట. సో ఆ డీటెయిల్స్ మనం ఎవరికైతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో అవన్నీ మనకి స్క్రీన్ పైన కనిపిస్తాయి. సో అవి ఇవి మ్యాచ్ అయినాయా లేదా అని చూసుకొని దాన్ని మేము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. అందుకే 49లో ఈ ప్రత్యేకమైనది ఉంటుంది. మీ డిఎన్ఏ మీ బేబీస్కి ట్రాన్స్ఫర్ అయ్యేది చూస్తామన్నమాట. థ్యాంక్ యూ అండి.